ఇప్పుడు అటుకన్నా ఇప్పుడు మాకు పర్టికులర్గా ప్రభు మాస్టర్ కూడా మొన్న చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు ఫోన్ చేసి ఒక సాంగ్ ఆయన ప్రభు మాస్టర్ జరుగుతుందండి, ఇది గులేబ కావాలి కథని చెన్నైలో. ఓకే ఓకే. అయితే దానికి శేఖర్ నాకు ఈ మధ్య మన తెలుగు సాంగ్స్ బాగా నచ్చుతున్నాయి, తనకి ఈ మధ్య నచ్చిన సాంగ్స్ బెస్ట్ సాంగ్స్ ఏంటంటే 3 తెలుగు సాంగ్సే చెప్పారండి. 3 టాప్లో పెద్ద ఒకటి, మెగా మీటర్ ఒకటి, లక్కీగా 2 నేను చేశాను, మళ్ళీ ఇంకోటి ఫాలో అది నేను రాజు మాస్టర్ చేశారు, నేను కొంచెం చేశానండి ఫాలో సాంగ్. ఈ 3 పేర్లు చెప్పారు. అంటే మన తెలుగులో మంచి డాన్సెస్ ఉన్నారు. మొన్న ఒక సాంగ్ వచ్చినప్పుడు ఈ సాంగ్ ఏంటంటే అంటే ఆయన సాంగ్ అంటే మన తెలుగులో చేస్తారు కదా సెట్ సాంగ్స్, మంచి డ్యాన్స్ నెంబరు, అలాంటి సాంగ్ ఇది, అలా కావాలి అన్నారు. నా బ్యాడ్ లక్ వలన అప్పుడు ఇది బన్నీ గారిది డీజే సాంగ్ సిటీ మార్ సాంగ్ చేస్తాను, దానివల్ల క్లాష్ అయిందండి, చేయలేదు. అంటే ప్రభు మాస్టర్ అన్నారు అంటే ఇప్పుడున్న డాన్సెస్లో తెలుగులో బాగా చేస్తున్నారు అని చెప్పారు. నేను కూడా చెప్పేది అంటే డ్యాన్స్ వైజ్గా మన వాళ్ళు బాగా చేస్తున్నారు. మీరు నెలకు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తారు సార్? అంటే ఎన్ని వర్క్ చేస్తారు? అది అంటే కరెక్ట్గా చెప్పలేమండి, అంటే యావరేజ్గా అంటే మినిమం 3-4 చేయొచ్చు. 3-4 అంటే ఒక్కొక్క సాంగ్కి ఎన్ని రోజులు తీసుకుంటారు? 3 days 4 days అలాగే. సో మంత్లీ 15 days బిజీ ఉంటారు అంతేనా? ఇంకెక్కువ అంటే మంత్ మొత్తం బిజీగా ఉంటాం. ఒక్కోసారి మినిమం చెప్తున్నాను మీకు, మినిమం 3-4 సాంగ్స్ మినిమం అండి. ఓకే ఓకే. ఒక్కోసారి కంటిన్యూ బిజీగా ఉండొచ్చు, లేదంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయి, అలా రావచ్చు. ఓకే ఓకే. ఫ్యామిలీతో ఎట్లా స్పెండ్ చేస్తుంటారు? ఇంట్లో అదే కూడా అండి బాబు. అదే ఖాళీ దొరికినప్పుడు ఫ్యామిలీతో బయటకి ఎక్కడికి వెళ్ళండి, ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. కొంచెం మంచి టైం ప్రాక్టీస్ చేసుకుంటాం. అండ్ అంటే సపోజ్ ఇప్పటి జనరేషన్లో ఫలానా ఒక సాంగ్ చూసి చాలా బాగుంది, అరే ఆ సాంగ్ నేను చేస్తుంటే భలే ఉండేది అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా మీకు ఇప్పుడు జనరేషన్లో? ఈ మధ్య కాలంలో అండి అంటే ఆ సాంగ్ నేను చేస్తుంటే బాగుండేది అనిపించాను, కానీ సాంగ్స్ చూసిన కొన్ని భలే బాగుంది, బాగా చేశారు, అలాగే కొన్ని సాంగ్స్ అనిపించినాయండి. మీకు ఇప్పుడు జనరేషన్లో నచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరు? మీరు కాకుండా ఇప్పుడంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్త నుంచి నాకు రాజు మాస్టర్ కొరియోగ్రఫీ ఇష్టం అండి. ఓకే. రాజసుందర్ మాస్టర్ది. అంటే ప్రభు మాస్టర్ ఇంకా ఆబ్వియస్లీ ఆయన తీసేయడం లేదు, ప్రభు మాస్టర్ తర్వాత రాజసుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆయన ఇప్పటికీ చేస్తున్నారండి. ఓకే ఓకే. రాజసుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఇష్టం అండి. ఓకే. అండ్ అంటే సపోజ్ మీకు ఒక సాంగ్ వచ్చి ఆ సాంగ్ అరే ఇది నేను కాదు ఫలానా అయితే ఇంకా బాగా చేస్తాడని రిజెక్ట్ చేసి వాళ్ళకి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా? అలా లేదండి. లేదు. అలా అయితే నేను ఎందుకండి అలా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. సపోజ్ అవును, నేను మీకు ముందే చెప్పాను అన్ని స్టైల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందని. ఇప్పుడు నాకు రాలేదనుకోండి ఒక లాస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తాను. సపోజ్ మీకు క్లాసికల్ ఇది వస్తే చేస్తారా? అది కూడా చేస్తారా? అంటే అలాంటిది ఇంతవరకు రాలేదు. అలా వస్తే ఏదైనా చేస్తానేమో, వచ్చిన దాంట్లో ట్రై చేస్తామేమో ఏదో కొత్తగా. శివశంకర్ మాస్టర్ గారు చేయాల్సింది ప్యూర్ క్లాసికల్ అయితే చెయ్యం, సెమీ క్లాసికల్ ఉంటాయండి, అలాంటివి చేస్తాం. కానీ ఇంత క్లాసికల్ సాంగ్స్ అయితే రాలేదు డెఫినెట్గా. అప్పుడు డైరెక్ట్గా తెలిసిపోద్ది ఏ సాంగ్ ఎవరికి ఇవ్వాలి, అది ఈజీగా తెలిసింది వాళ్ళకి. క్లాసికల్ సాంగ్ అయితే మనం పిల్లలు కూడా పిలవరు. మీరు అన్నట్టు శివశంకర్ మాస్టర్ ఆలకిస్తారు. అండ్ ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కొంతమంది విషయాల్లో స్త్రీలు కూడా ఉంటారు. ఈ విషయంలో ఉన్నారా? స్త్రీలు ఉన్నారు అంటే మా అమ్మ, మా మిస్సెస్, ఓకే, నా తల్లి, నా భార్య. ఓకే ఓకే. ఎలా డిఫైన్ చేస్తారు వాళ్ళని? అమ్మ అంటే నన్ను అప్పటి నుంచి ఎంకరేజ్ చేసి నాకు ఇక్కడ పంపించి చేసింది, అది ఓకే. అంటే అమ్మ నాకు ఇక్కడ ఉన్నది కాబట్టి. నా మిస్సెస్ అయితే నేను ప్రతిసారి ఏదైనా మూమెంట్ కంపోజ్ చేసినప్పుడు మా మిస్సెస్ చూపిస్తానండి, ఇంకో ఇది చేశాను ఎలా ఉంది చూస్తుంది, ఓకే బాగుంది, యావరేజ్గా ఉంది, ఓకే అంటే తనే జడ్జ్ చేసి చెప్పింది. నేను అనుకుంటే అంటే ఒక మూమెంట్ చేయడానికి మనం ఎంతో కష్టపడతాం, ఇంత కష్టపడి చేస్తే తిరిగి యావరేజ్గా ఉందని నేనంటే మళ్ళీ నువ్వు కరెక్ట్గా చూడు ఆ మూమెంట్ బాగుందా లేదా కరెక్ట్ నువ్వు ఎన్నిసార్లు చూపించా అంతే కరెక్ట్గా చూస్తున్నాను బాగుంది ఓకే అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంక వేరే ఏదో కొత్తగా చూస్తే అరే భలే ఉందని అది మూమెంట్ కొంచెం వేరేగా చేస్తాను అది నిన్న బాగాలేదన్నా ఏమో నాకు ఇప్పుడు బాగుంది అనిపించింది అంటే తను చెప్పేది కరెక్టే అండి. తను ఏమైతే చెప్తుందో నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా
హీరోస్ నుంచి డైరెక్టర్స్ నుంచి అదే ఇది తీసుకుంటాను. మాస్టర్ అదిరిపోయింది మాస్టర్ మూమెంట్ ఎరక్కొట్టేశారు అంటే హ్యాపీ. నాకు మంచి జడ్జి మా మిస్సెస్ అండి ఇంట్లో. అండ్ అండ్ ఈ వైఫ్ అండ్ మదర్ పక్కన పెడితే మన విజయం వెనుక కొంతమంది అదృశ్య వ్యక్తులు కూడా ఉంటారు. అంటే వాళ్ళ పేరు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా మనం వాళ్ళ పేర్లు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో ఎప్పటికీ మనం ఇష్టపడుతూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పేర్లు నాకు చెప్పట్లేదు. ఇక్కడ అంటారా? అదృశ్య వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి మనం ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో గౌరవిస్తాం. మన సక్సెస్లో వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాం, బట్ వాళ్ళ పేర్లు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్స్ చెప్పండి. పేర్లు చెప్పదు, నేను అడిగిన. మీరు అడిగింది అదే ఏదైనా కావచ్చు. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? అర్థం కాలేదండి. యాక్చువల్గా మనం ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పారు ఇంతకుముందు. అలాగే పేరు చెప్పగలిగే వాళ్ళు మీ భార్య, మీ అమ్మగారు కాబట్టి చెప్పారు. అలా మన విజయం వెనుక ఎంతోమంది అదృశ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేరు చెప్పలేము. అమ్మాయిల గురించి కాదుగా, అమ్మాయి ఎవరైనా అమ్మాయి వాళ్ళ పేర్లు మనం చెప్పలేము. అదే అంటున్నాను, సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. కాకపోతే వాళ్ళకి మనసులో మనకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. నా విజయం వెనుక వాళ్ళు ఉన్నారు చెప్తే అది బాగుండదు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరండి, కానీ నేను చెప్పుకోగలనండి. చెప్పండి. నేను చెప్పుకోగలను. నాకు కిరణ్ గారు ఉన్నారండి. హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు ఒక సంగీతంలో పరిచయం అండి. వాళ్ళు మండపేట వాళ్ళది. సంగీతకి పరిచయం. నేను ఏది చేయాలన్నా నా వెనక ఆయన ఉంటారండి. నేను ఏ సాంగ్ చేసినా నేను చూపిస్తాం, కానీ చెప్తే ఆయన నుంచి బాగోపోతే బాగోలేదని చెప్తారండి, బాగుందంటే బాగుందని చెప్తారు. అంటే నా మెచ్చిన శ్రేయభిలాషి. నేను ఎక్కడికి వెళ్ళి నేను ఏ కారు కొనుక్కోవాలన్నా ఆయనకి చెప్తానండి. ఈవెన్ ఈ ఫోన్ కొనుక్కోవాలన్నా ఆయనే వస్తారండి. ఎక్కడికి నేను వెళ్ళినా ఆయనకి చెప్తానండి. అలాగే నాకు వినయ్ అని కో డైరెక్టర్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ గారి దగ్గర నాకు బాగా హెల్ప్ చేశారండి. నాకు వీళ్ళిద్దరు నేను మర్చిపోలేనండి. అంతే. విజయం మాకు డ్యాన్స్ నేర్పించింది మా గురువు గారు రాకేష్ మాస్టర్. అండ్ ఇంకా విజయం వెనుక ఏ స్త్రీలు లేరు? స్త్రీలు లేరండి. స్త్రీలు అవ్వలేరు బాబు, మనకెందుకండి బాబు స్త్రీలు. అంటే స్త్రీ అనగానే ఆ వైపు ఎందుకు వెళ్ళాలి? విజయం వెనుక ఉన్న స్త్రీ అంటే విజయం వెనుక ఉన్న స్త్రీలు ఇద్దరు చెప్పాను, మా అమ్మ మా మిస్సెస్ అని. అంతకుమించి వేరే స్త్రీలు అంటే అది వేరే వెళ్ళిపోద్దని ఇంకెవరు లేరని. ఓకే. ఢీ షోలో మీ బ్రేక్ అంటే ఢీ షోనే అంతేనండి? బ్రేక్ అంటే జనాలకు తెలిసిందండి. బాగా జనాలకు మీరు బాగా పాపులర్ అయింది ఢీ షో నుంచి. పాపులారిటీ వచ్చింది శేఖర్ మాస్టర్కి, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైము అందులోని కాన్సెప్ట్ని శేఖర్ మాస్టర్ కొంచెం మార్చి కాపీ కొడుతున్నారని ఒక చిన్న అపవాదం అయితే ఉంది. అది ఎంత అంటే నాకు తెలియదు, నేను అపవాదం అంటున్నాను. ఓకే, అది ఎంతవరకు నిజం? దేంట్లో అండి? డీలో పిల్లలు చేసే కాన్సెప్ట్స్ని శేఖర్ మాస్టర్ ఎంతో కొంత అడిట్గా మార్చో లేకపోతే యాస్టీస్గాను ఓకే కొంచెం అప్లై చేస్తున్నారు సినిమాలలో కూడా అన్నది ఒక చిన్న ఇది ఉంది. అది నిజమా కాదు నాకు తెలియదు. అసలు అది ఏ కోసం 100లో పాయింట్ కూడా లేదండి అసలు. అది లేదా అస్సలు నేను D2 D5 చేసినప్పుడు చేసిన కాన్సెప్ట్సే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్లు అక్కడక్కడ కలుస్తాయి. అంటే వీళ్ళు కొన్ని కొత్తగా చేస్తున్నారు, ఇది ఇన్స్పైర్ అయ్యి. అదే మన దాని నుంచి తీసుకొని మూవీలో చేసిన ఒక్కటి కూడా ఉండదండి అసలు. ఓకే, 100%. ఓకే. మీరు మీ అసిస్టెంట్స్ని ఎలా చూసుకుంటారు? అసిస్టెంట్స్ బాగా చూసుకుంటామండి. అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా నైట్ సరదా కూర్చోవాలన్నా, ఏదైనా తినాలి చేయాలన్నా అసిస్టెంట్స్ పిలిపించి అందరం కలిసి కూర్చొని తింటాం. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కదా? ఆ స్టేజ్ నుంచి వచ్చాను. ప్లస్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇప్పుడు నా ఫ్యామిలీ అన్నట్టే కదండి. ఇప్పుడు నేను చేసే మూమెంట్ ఇప్పుడు డాన్సెస్ కానీ హీరో హీరోయిన్ అని చెప్పేది వాళ్ళు హ్యాపీగా హార్ట్ఫుల్గా చేయాలి. నా అనుకున్నట్టు చేస్తేనే అవుట్పుట్ వస్తుంది నాకు బాగా. ఇప్పుడు నేను ఇప్పుడు హీరో హీరోయిన్ చెప్తాను, డాన్సెస్ కూడా నేను చెప్పలేను కదండి, అందరికీ చెప్పలేను కదా. అందుకని నా అసిస్టెంట్స్ నాకు మూవీలో చేసే డాన్సెస్ అందరినీ నేను చాలా బాగా చూసుకుంటాను. ఏదైనా మంచి సాంగ్ ఎక్కువ రోజులు కష్టపడ్డాం అనుకోండి, సరదాగా అందరం కలిసి బయటికి వెళ్ళి ఒకరోజు పార్టీ చేసుకుంటాం అందరం కలిసి. అంటే ముందు రిహార్సల్స్ ఎక్కువ చేస్తాం కండి. రిహార్సల్స్ నేను కొడతాను, తిడతాను, చేయట్లేదు అయ్యి అంటాను. అవన్నీ ఎంత చేసినా తర్వాత పార్టీకి వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, ప్రాక్టీస్లో మామూలే మనకి.
అంటే మాస్టర్ కావాలన్నది ఏది చేయరు కదా, మన డ్యాన్స్ కోసమే అన్నట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. బాగా చూసుకుంటాం.